బ్రిటిష్ వారి కంటే బీజేపీ నేతలు ప్రమాదకారులు. కాంగ్రెస్ పార్టీ కరోనా కంటే ప్రమాదకరం. ఓలా ఈనవలేవు ఓ కొడుక ఇది మంచిగా ఉంది. ఇంకా నేను గిచ్చినట్టు చెయ్యి, నేను ఇట్ట అంట, నువ్వు ఏడుతున్నట్టు చెయ్యి, లహాన్ మొత్తుకోవాలి ఇట. బ్రిటిష్ వారి కంటే బీజేపీ నేతలు ప్రమాదకారులు. ఓ కొడుక బ్రిటిష్ కంటే బీజేపీ నేతలు ప్రమాదకారులు. ఇది ఇది ఇంట్లో నిజమే, ఇది నమ్ముతా నేను. బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టినట్టుగా దేశంలో బీజేపీని ఓడిద్దాం. రేవంత్ రెడ్డి అంటున్నా తెలంగాణలో ఆ పార్టీని అడుగు పెట్టనివ్వం. చేస్తాడు ఆ పని అవుతుంది, ఆయన ముందర నిలబడాలి. మరి ఆయన ధర్మ దాంట్లో ముందర ఉండాలి రేవంతం. గాడ్సే ఆలోచనల వ్యాప్తికి ప్రయత్నిస్తున్న మోడీ, ఆయనపై వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో పోరాడతాం. సర్దార్ పటేల్ తో తెలంగాణకు స్వాతంత్రం, సోనియాతో రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం. అబ్బాబ్బరా కొడుక, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలు నెరవేర్చాలి మీరు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ దేశ ప్రజలని, రాష్ట్ర ప్రజలని ఏం చేయాలనుకుంటే అది కూడా చెప్పాలి. మళ్ళా ఎట్టట చూసిండో చెప్పాలి, ఏ విధంగా చూసిండో చెప్పాలి, ఏ పాదాల కింద అనగదొక్క పెట్టిండో అది కూడా చెప్పాలి రేవంతం. అది చెప్పాలి కానీ ఆయన ఆశయాలు మాత్రం నెరవేరుస్తావు. నువ్వు ఆయన వారసుమేనైతే చేస్తావు కానీ తప్పలేదు. ఈ బ్రిటిష్ వారి కంటే బీజేపీ నేతలు ప్రమాదకరం అన్నావు, ఇది 100% నిజమే. దీంట్లో నేను నమ్ముతా కానీ మరి నువ్వు వెలగొడతావు వాళ్ళని, నువ్వు ముందర నిలబడతావా అంటున్నా. చెప్పు, ఇది చెప్పాలి నాకు. నువ్వు రెచ్చగొట్టి మా ప్రజలని, బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు మంట పెట్టి సెగ పెట్టి నువ్వు ఆన్నే కూర్చున్నావు అనుకో, మా వాళ్ళు వాళ్ళ మధ్యలో బలి అవుతారు. విన్నావా? ఈ పొగలు పెట్టే, ఈ పంచాయతీలు పెట్టే మా జీవితాల మర్చిపోతురు. మా సైకో వాళ్ళకేమో అర్థం కాదు, మా ప్రజలకు ఏమర్థమవుతుంది. అందులో కొంతమంది దళారుగాళ్ళు ఉండి రెచ్చగొడతారు. మనం అంట ఇట్ట అంటాడట, మన బీజేపీ వాళ్ళని ఇట్నే అంటాడా, ఏమంటాడు రేవంతును, ఇలా బొమ్మ తలగబెడదాం, ఇలా గుద్దుదాం అని రెచ్చిపోయి బీజేపీలో ఉన్న మా బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలు రెచ్చిపోయి ఇక పోయి రోడ్లెక్కి ధర్నాలు, బొమ్మలు తలగబెట్టుడు, కేసుల పాలు కావుడు, ఇవన్నీ మా వాళ్ళు అవుతారు. మరి అదే కిషన్ రెడ్డి, లేకపోతే బండి సంజయ్, లేకపోతే నరేంద్ర మోడీ, అమిత్ షా తోటి కొట్లాడమని రాదు మన రేవంత్నే. ముందర ఇద్దరు ఒక్కనేగా, నీకంత పవర్ ఉంది, ఆయనకు అంత పవర్ ఉంది. నువ్వు అధికారంలో ఉన్నావు, ఆయన అధికారంలో ఉన్నావు. అధికారంలో ఉన్నోళ్ళు ఇట్లా గుద్దుకో రాదు, మేము చూస్తాం. జర ఎవరు గెలుస్తారో చూద్దాం ఇద్దరు ఇట్లా. ఈడ పంచాయతీ పెడదాం అనుకుంటున్నారు. ఈ పంచాయతీలు, ఈ రెచ్చగొట్టే మాటలు అయిపోయింది. దీని పనే అయిపోయి అందరు మేల్కోరు. రేవంతం సారు దగ్గర పడ్డది, కొలీజింగ్ అవుతుంది. బీజేపీ అంటే ప్రమాదం అది ఒక్కటి అంటే నచ్చుతా కానీ నువ్వు పోరాటం చేస్తావా, అది కావాల. ఇంకా తెలంగాణలో కునగలన చేసి చూపించాం. 21 లక్షల మందికి 21,000 కోట్ల రుణమాఫీ చేశాం. అదే 21 లక్షల మంది లేకుండా చేసిండు, అది చేసినావు, అది చెప్పిండా. 21 లక్షల మందికి 25 లక్షల మందికి 21 కోట్ల రుణమాఫీ చేసినాను, అది చేసినావు. కానీ కులగణల లెక్కలల్లా 21 లక్షల మందివి తలలు లెక్క లేకుండా చేసినా, మా సంఖ్యను పెంచుకున్నా, మా రెడ్డిరావుల సంఖ్య పెంచుకున్నా, 16 లక్షలకు తెచ్చుకున్నా. మరి మీది మాత్రం తగ్గించినా, ఇదెందుకు చెప్తలేడు, అదెందుకు చెప్తావు? ఆ లెక్క మా వాళ్ళకు కూడా సోయిందో లేదో మళ్ళా ఇట్ట చెప్తున్నావు అంటే అందుకు. ఇక దేశమంతా తెలంగాణ ఫార్ములా, 50% రిజర్వేషన్ల పరిమితిని బద్దలు కొడతాం. సమాజంలో 90% బలహీన వర్గాలు పేదలేనని తెలంగాణ సర్వేలో తేలింది. ఇప్పుడు సారు అందరికి ఇచ్చి ఇంటికాడ ఉంటుందచ్చా? ఏమో మరి, ఈ రాజ్యం పేదలకు అప్పచెప్పి ఇంటికాడ ఉంటావా సారు? వాళ్ళు మళ్ళీ మీ అంతా సమానం కాగానే మీరు మేము ఒకటి అయ్యి ఇక ఒకసారి మీరు ఒకసారి మేము పంచుకుందాం రాష్ట్రం. ఒకసారి మీరు ఒకసారి మేము అధికారంలోకి వద్దాం, మేము సమానం అయినాక. అంటే మీ అంతటి ఆస్తులు, మీ అంతటి అదే పదవులు అన్నీ మరి 50% ఉందని తేలిందిగా. మరి వీళ్ళందరికీ సమానం వాటా తీసుకుందాం. మరి ఒకసారి రాజ్యం వీళ్ళకి అప్పచెప్పరాదు పేదలకు? మీ లెక్క తయారవుతారు. భూములు, కడీలు, కబ్జాలు, కంపెనీలు, ఇతర దేశాలలో భూములు కొని ఫ్యాక్టరీలు నడుపుదాం. మేము కూడా అదే చేస్తాం. అప్పచెప్పు మరి 50% ప్రజలకి బద్దలు వలగొట్టుకొని అవుతారట. ఇట ఒక ఆయన అనేది వెనకట గప్పుడు బద్దలు వలగొట్టి ఫామ్ హౌస్లో పోయి గడియలు మొత్తం ఇరుగా కొడతాడు. ప్రగతి భవన్ బద్దలు వలగొచ్చి అవి మొత్తం కడీలు కుప్ప సొర్వ చేసి
అండ్లా కూర్చుంటాం అన్నాడు. ఈయనకెక్కిపోతాం అన్నాడు. అమ్మో ఎక్కడ డైలాగులు, ఆ డైలాగులకు ఒక్కొక్క లాగు తడిసింది ఈడ. చూస్తూ లాగు తడిసింది ఇట్లా పట్టుకురు. డైలాగులకు ఇంతనన్నా అర్థం పర్థం ఉండాలి, చేసేది చెప్పాలి. చేసేది చిన్నదైనా పెద్దగా ఇంతలా అవే అవసరం, చిన్నదైనా చేసేది నోటి నుంచి వలకాలి, నిజం పలకాలి. ఈ నాలుక ఉన్నది నిజం మాట్లాడడానికి. తప్పును తప్పంటందుకు, రైటును రైట్ అంతందుకే వచ్చింది ఈ నాలుక, కానీ దళారు మాటలు దళారు వ్యవహారం చేసేందుకు రాలే. మానవుణ్ణి ఎందుకు సృష్టి భూమి మీదకి ఎందుకు వచ్చిండు? నిజం మాట్లాడాలని వచ్చిండు. మనిషి యొక్క నైజాం, మనిషి యొక్క లక్ష్యం ఏంది? నిజం మాట్లాడాలి. జంతువులం కావు మనం, పశువులం కావు. కండు కనపడకనో పోయి మూగజీవులు పోయి యువందన కానీ అని ఆ చేను మీద పాడని మేసి అది కాదు, అది కథ. ఇక బ్రిటిష్ కంటే బీజేపీ ప్రమాదం అని రేవంత్ రెడ్డి అన్నాడుగా, దానికి కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ కరోనా కంటే ప్రమాదకరం. ఓలాయన ఈనవలేవు ఓ కొడుక, ఇది మంచిగా ఉంది. ఇంకా బ్రిటిష్ కంటే బీజేపీ ప్రమాదం. కాంగ్రెస్ పార్టీ కరోనా కంటే ప్రమాదం. ఓ దేవుడా, అబ్బా అన్నాయన ఓలాయన. ఇక రేవంత్ రెడ్డి బీజేపీని బ్రిటిషర్లతో పోల్చడం సిగ్గుచేటు. తెలంగాణలో కమలాన్ని అడ్డుకుంటామనడం ఈ శతాబ్దపు జోక్. బండి సంజయ్ వ్యాఖ్యలు. అబ్బా నువ్వా సారో, సంజయ్ అన్న అన్నది ఇంకా నిజం. సంజయ్ అన్న అన్నది 100% నిజం. ఆయన అన్నది కూడా నిజమే. మళ్ళీ అది నిజమే, ఇది నిజమే. తరాజల పెడితే ఎక్కడైతే మొగ్గొద్దు. కాంగ్రెస్ కరోనా కంటే ప్రమాదం అన్నది ఇది నిజమే. ఇది నేను నమ్ముతా. మళ్ళా నేను సంజయ్ అన్నను కూడా నమ్ముతా. ఏ ఘోరంతా కూడా ఇంత తప్పు ఉందని అన్నది నేను. ఇది నిజం. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన నా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందా అంట. ఇప్పటిదాకా రేషన్ బియ్యం తినమని అంటుందా అంట. విన్నావా? ఇల్లు గది లేదు, భూమి గది లేదు. కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాల చరిత్ర పెట్టుకొని ఏం చేసింది ఈ దేశానికి, రాజ్యానికి, రాష్ట్రానికి? ఏడ ఉన్నోడు అన్నేవాడు, బువ్వ లేక బుగ్గి లేక హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు, దోపిడీ, దొంగతనము, లంగతనం అన్ని రాష్ట్రంలో కలగంపాయి నడుస్తుంది. దీన్ని ఏమైనా అరికట్టిర్రా? వేరే వేరే దేశాలు ఎట్టుంటాయి, వేరే వేరే రాష్ట్రాలు ఎట్టుంటాయి అక్కడక్కడ. అవి ఈ రాష్ట్రాలు అంటే ఉండే ఇక్కడ మనకాడ, కానీ వేరే దేశంలో ఎట్టుంటాయి? ఎంత మంచిగా వాడి పోదాం వాడు ఎట్టుంటది అని అంటారుగా. మీరు కూడా పోయేస్తారుగా అప్పుడప్పుడు ఇట్టా దాంట్లో అదే గాలి మోటార్లలో పోయేస్తారు. కానీ మీ పిల్లలు, మీ కథ, మీరు వ్యవహారం అన్నట్టు వయా మీ కథలని తెలుసు. బండి సంజయ్ అన్నది 100కు 100% నిజం. కరోనా కంటే డేంజర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు? ఈ సబ్బండ కులాల కోసం 100%. ఈ సబ్బండ కులాలు వాళ్ళకు కూడా మర్చిపోతున్న అందరికీ. ఈ భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడికి ఒక లెక్క ఉండాలని భారత రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ అంబేద్కర్నే సంపాలని చూసిన కాంగ్రెస్ పార్టీ అది కన్న తిప్పల పెట్టింది తెలుసా. కొంతమంది పట్టుకొని సంకల పెట్టుకొని ఆట ఆడిచ్చారు తెలుసా. అది ఎక్కడ పోవాలి? మర్చిపోతారా? ఆ చరిత్ర అప్పటి కాలం 70 ఏళ్ళ చరిత్ర ఇప్పుడు ఎందుకో వనకాదుకుంటుంది అని చెప్తురా సారు. 70 ఏళ్ల చరిత్ర కానీ 100 ఏళ్ల చరిత్ర కానీ మమ్మల్ని హతం చేయాలని చూసిందే కాంగ్రెస్ పార్టీ, అవమానించిందే కాంగ్రెస్ పార్టీ. ఏదో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, చంద్రమ్మ చీరలు ఇచ్చింది అని మాకు ఇదొక మస్క పెట్టి మా తాతలని మా అయ్యలని ఏదో మభ్యపెట్టి ఇంత ఇండ్లు కొన్ని ఆడొకటి కాలనీ కట్టించి ఇందిరమ్మ అంత పేరు తెచ్చుకుందేమో కానీ అది కుక్కకు బిస్కెట్ వేసినట్టే. అది బుడ్డ ఇండ్లు ఇయ్యానో 4 కాలనీలు కట్టియానో సరిపోలే, రాజ్యంలో వాటెందుకు కలిపియాలి అంటున్నా నేను. ఇది చెప్పరు. 100 సంవత్సరాల చరిత్రలో 100కు 1% లేనోడు రాజ్యం మీద ఉంటాడు. కానీ మరి ఏంది మాటలు చెప్తోళ్ళు. ఒక్కసారి కాకపోతే ఒక్కసారి అన్న ఈ సబ్బండ కులాలకు రాజ్యం ఎందుకు ఇవ్వాలి? ఇది చెప్పాలి. ఎందుకు ఇవ్వలే చెప్పాలి. చెప్తుందా కాంగ్రెస్ పార్టీ? బండి సంజయ్ అన్నది నిజం. 100కు 100% కరోనా కంటే డేంజర్ కాంగ్రెస్. బ్రిటిష్ కంటే
డేంజర్ అనేది బీజేపీ అంటే అది నిజమే, మళ్ళీ రేవంత్ది నిజమే. నన్ను అనుకుంటారు ఏంది ఏంది ఇది? రేవంత్ది నిజమే అంటుండు, బండి సంజయ్ అన్నది నిజమే అంటున్నాడు. అవి రెండు నిజమే. విన్నావా? దొంగలు కొట్లాడుతారట, అసలైనోడు సప్పుగాట కూర్చుండట, ఇంట్లో సొమ్ము పోయిందట, నేను తీయలేదంట అంటాడు తీసినోడే. ఇద్దరు దొంగలు ఇంటి ముందు దొరికిరట వానికి. పట్టుకునే వరకు అలా ఏంద్రా ఎట పోయిందిరా అని ఇంట్లో అంటే ఎందుకు తీసండి, నేను ఇడాంగ వచ్చినా, నేను కాడికి ఇంటి ముందు నిలబడా, నేను తలుపు తీసినా చూసినా ఉన్నరా లేరా అని ఆడు. ఈ ఇద్దరు దొంగలు కొట్లాడుతుంటే ఇంకోడట సప్పుగాట కూర్చున్నాడ. ఎవడరా మరి ఇంట్లో తీసుకున్నది, ఆడు కాదంటుండు ఇడు కాదంటుడు అని ఈయన మధ్య అంతా పోయిన దాని మీద లేదుగా, మరి ఇంకెవడరా అన్నట్టు ఆలోచన పడ్డాడు కానీ ఏం చేసేది లేదు వాడు అన్నట్టు. ఇప్పుడు తెలంగాణ ప్రజలని ఆలోచింపజేయకుండా, నిజమైన ఆలోచన రాకుండా, అయ్యా కరోనా కంటే ప్రమాదం కాంగ్రెస్ పార్టీ, బ్రిటిష్ కంటే ప్రమాదం బీజేపీ పార్టీ. అబ్బా ఎంత మంచి డైలాగులు సారు, ఎడ రాసుకొని వస్తారు ఇవి, ఎంత పెద్ద ఇవి. ఎవరిని మభ్య పెడతారు, ఎవరిని నాశనం చేస్తారు చెప్పాలి, సమాధానాలు చెప్పేటోడు రావాలి. ఉన్నాయా ఒక్కడి కన్నా సమాధానం ఉందా అంటున్నా? దీంట్లకు సమాధానం లేదు. పేపర్లలో స్టేట్మెంట్లు, ఈ స్టేట్మెంట్లు చూసి మా కొంతమంది ఉంటారుగా బిషారుగాలు, మా వాళ్ళే, మిమ్మల్ని కాదు, మీరు మంచి, మీకు పొద్దుగాలు లేచి రోజు నమస్కారం పెట్టాలి. అమ్మో మీ జ్ఞానానికి ఏం జ్ఞానం, సరైన జ్ఞానం అనుకునేరు, మళ్ళా మమ్మల్ని దొక్కే జ్ఞానం, మమ్మల్ని సబ్బండ కులాలు అరికాళ్ళ కిందనే ఉండాలా అనే తొక్కే జ్ఞానం మీలో ఉంది. దానికి చల్లుడు చేయాలి. మా సైకోల గాళ్ళకేమో ఏది పడితే అదే నమ్మి మీ కాడ దళారిగా ఇంత ఆశపడి అని 2 దోశలు పట్టి తిరుగుతోలకి చెప్తున్నా నేను. వాళ్ళ వల్ల నా ప్రజలంతా మోసం. అదే దళారుగాళ్ళు కాకుండా మీకు ఎదురుగా నిలబడి రాజ్యం తెచ్చుకుంటే వాళ్ళు మంచి దేవుళ్ళ ఎదురుగా. నా బాధ అది. మాకు ఈ బాధలు ఉండపోవు, మాకు ఈ కష్టాలు ఉండపోవు, కూలినాలు మిలిగపోవు, చచ్చిపోకపోదురు, ఉరి పెట్టుకోకపోదురు, మందు తాగకపోదురు, భూమి లేదని సావకపోదురు, భూమి ఉంచే పంట లేదని సావకపోదురు. మీ లెక్కనే కడీలు చుడుదురు, పామ్ హౌజులు కడుతురు, అండ వండుకుందరు, పంటలు పండిద్దురు, నీళ్లు పెట్టుకుందరు, కాళేశ్వరం నుంచి నీళ్లు తెచ్చి అలాగే నుక్కుందరు. మీరు చేసినట్టు మా వాళ్ళు చేసి తరతరాలుగా బతుకు. కానీ మీ ఆలోచన మా వాళ్ళకు రానియకుండా నిత్యం రోజు 100 మంది చస్తట్టుగా బాధలు పెట్టిన రారాజులు మీరు, రాక్షసులు అనాలే. ఒక మాట చెప్పాలంటే ప్రాణం పీల్చుక తినే రాక్షసుల రాజ్యం ఇది. ఏందనుకున్నావు? బీజేపీ సొక్కమాట, కాంగ్రెస్ ముద్దట, కాంగ్రెస్ సొక్కమాట, బీజేపీ ముద్దట. రెండే. ఇద్దరు సొంతం అన్నదమ్ములే. మీ అన్నదమ్ముల కొట్లాటలా మా వాళ్ళు బలి కావద్దు అని చెప్తున్నా. నా మనవాళ్ళు చూస్తోళ్ళు అందులో మీరు ఆ పార్టీలలోనే ఉండొచ్చు, ఉన్నా నేను చెప్పేది నిజమా కాదా చూడాలి. కర్రు తీసుకొని ఆద పెట్టినట్టు ఉంటుంది నా మాటలు. మధ్యలో బీఆర్ఎస్ ఏంది మరి? ఇక బీఆర్ఎస్ అదొకటి, ఆయన 3వ చిన్నమ్మ కొడుకు, సొంతం అక్క చెల్లెల పిల్లలు. ఏంటంటే ఏదో నేను గిచ్చినట్టు చెయ్యి, నేను ఇట్ట అంట, నువ్వు ఏడుతున్నట్టు చెయ్యి, లహాన్ మొత్తుకోవాలి, ఇట ఏమో బగ్గున మంచిది అన్నట్టు మొత్తుకోవాలి. అట్లా కథలు ఎవరికి చెప్పాలి, కథలు డ్రామాలు